హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనా హరివిల్లు. మామిడికాయలు మా చెట్లకు కాసినవేనండి. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మామిడికాయలు వస్తున్నాయి. మనం ఆవకాయ పచ్చడి ఎక్కువగా వేసవి కాలంలో పెట్టుకుంటాము. అప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చడి రుచిగా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటే చాలా త్వరగా పాడైపోయిద్ది, ముక్క మెత్తబడిపోయిద్దండి. మనం ఇలా మామిడికాయలు ఎక్కువగా దొరికినప్పుడు శుభ్రంగా కడుక్కొని తోలు తీసుకొని తురుముకొని ఒక బాక్స్లో పెట్టుకోండి. ఆ మామిడి తురుముని మనం పప్పు కూర వండేటప్పుడు చింతపండు బదులుగా మామిడి తురుముని పెట్టుకోండి. పప్పు చాలా రుచిగా ఉంటుంది. నేను సన్న ముక్కల పచ్చడి చేద్దామని 2 కాయలు తీసుకొని పైన పెచ్చు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక కాయనేమో తురుముకున్నాను. ఆ తురుము ఈ ముక్కలు ఒక గిన్నెలో కలిపేసుకున్నానండి. నేను రోట్లో పచ్చడిని కలుపుకుందామని చెప్పేసి రోలు శుభ్రంగా కడుక్కున్నాను. మీరు గిన్నెలో అయినా చేత్తో కలుపుకోవచ్చు ఈ పచ్చడిని. కళ్ళుప్పు వేసి మెత్తగా నూరుకున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. మనం ఎక్కువగా పచ్చళ్ళు నూరేటప్పుడు కళ్ళుప్పు వేసుకోండి. ఈ కలుపుకున్న ముక్కల్ని రోట్లో వేసేసి కారం గొడ్డు కారం అండి, మనం పచ్చడిలో కలుపుకునే కారం, కూరల్లో వేసేది వేయవాకండి. కొంచెం మెంతి పిండి వేసి కలుపుకోండి. చిన్నుల్లిపాయని మెత్తగా నూరుకొని ఆ కలుపుకున్న ముక్కల్ని చిన్నుల్లిపాయ పేస్ట్లో వేసేసి పోపు పెట్టుకోండి. వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె వేసుకోండి, పచ్చడికి చాలా బాగుంటుంది. ఆవాలు ఎక్కువ వేసుకోండి. మినపప్పు శనగపప్పు వేయవాకండి. చిన్నుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని కరివేపాకు జీలకర్ర వేసుకోండి. పోపు మనం ఈ కలిపి పెట్టుకున్న పచ్చడిలో పోపు పోసేసుకొని కలుపుకోండి. ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్